హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇవాళ ధన్తేరాస్, హ్యాపీ ధన్తేరాస్. మీ అందరూ సకల శుభాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటున్నాను. ఆ మహాలక్ష్మీదేవిని వేడుకుంటున్నాను. ఎందుకంటే ధన్తేరాస్ హైదరాబాద్లో చాలా బాగా చేస్తారు. నాకు వేరే చోట ఎలా చేస్తారో నాకు తెలియదు. సో మా వరంగల్ కన్నా కూడా హైదరాబాద్లో చాలా బాగా చేస్తారు. నన్ను బయటికి తీసుకెళ్లే వాళ్ళు లేరు కాబట్టి నేను వెళ్ళలేదు, ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇంకా ధూమ్ధాంలో వినబడతానే బయట. సో నెక్స్ట్ హ్యాపీ నరక చతుర్దశి, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్. ఈ నా పర్సనల్ వీడియోస్ ఆపేశాను. ఎందుకు అంటే కొంతమంది వెల్ విషర్స్ నాకు చెప్పారు, వద్దు వాళ్ళతో తర్వాత చూసుకుందు కానీ నువ్వు ముందు సెటిల్ అయ్యేది చూసుకో, తర్వాత వాళ్ళ సంగతి ఆలోచిద్దాం, మేమందరం కూడా వస్తాము, మీ వాళ్ళ గురించి మాకు బాగా తెలుసు, మీ వాళ్ళందరి గురించి. సో ఇప్పుడైతే నువ్వు అవేవి పెట్టుకోకు, ఆ టెన్షన్స్ పెట్టుకోకు, నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ టెన్షన్స్ కానీ అవి కానీ ఏమీ పెట్టుకోకు అని చెప్పారు. అందుకని నాకు ఇప్పటి వరకు నాకు తోడుంది లైఫ్లో నాకు ఉస్మానియా ఫ్రెండ్సే. ప్రతి దాంట్లో కూడా నాకు అడగడుగునా కూడా ఉస్మానియా ఫ్రెండ్స్ నాకు తోడున్నారు. వాళ్ళ మాట నేను ఎప్పుడూ కాదు అని చెప్పలేను. సో తాత్కాలికంగా ఆపేయమన్నారు, తర్వాత సమస్య వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పారు. మేము ఉంటాం నీ వెనకాలని చెప్పారు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే అన్ని కాలేజ్లో ఏడిపించినాయి కానీ, కాలేజ్లో 2009 నుంచి చెప్తున్నాను కదా అది కానీ, లేదంటే మా వాళ్ళ విషయాలు కానీ అన్నీ కూడా పర్సనల్ ఇష్యూస్ అన్నీ కూడా నేను ఆపేశాను. ఓన్లీ ఆర్కియాలజీ నా పేపర్స్ మీన్స్ ఆర్కియాలజీ, హిస్టరీ, మ్యూజియాలజీ, టూరిజం, హెరిటేజ్ కన్జర్వేషన్, ఇలా ఇంకా సో మచ్ ఇంకా ఉన్నాయి. హెరిటేజ్ కన్జర్వేషన్, ఆర్కిటెక్చర్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నా సబ్జెక్ట్స్ అన్నమాట. నేను చదువుకున్న సబ్జెక్ట్స్ అండి. నేను డిగ్రీ లేకుండా ఏం చెప్పట్లేదు, ఊరికినే ఏదో పదాలు బాగున్నాయని చెప్పడం లేదు. నాది ఫస్ట్ ఆర్కియాలజీ, నా ఫస్ట్ డిగ్రీ. సెకండ్ డిగ్రీ హిస్టరీ, మ్యూజియాలజీ, తర్వాత ఎంఫిల్ టూరిజం, పిహెచ్డి ఇన్ టూరిజం, హెరిటేజ్ కన్జర్వేషన్ కోర్స్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది. ఓకే, ఇవన్నీ నేను చేసిన తర్వాత చెప్తున్నాను. సో వీటన్నిటి గురించి కూడా నేను ఆర్కియాలజీలో అవకాశాలు ఎట్లుంటాయో చెప్పాను కదా. రేపటి నుంచి మీకు ఆర్కియాలజీలో ఒక్కొక్క ఫీల్డ్ గురించి కూడా అసలు ఆర్కియాలజీ అంటే ఏంటి, ఆ ఫీల్డ్లో ఎలా జాబ్స్ ఉంటాయి, ఎలా మనం చేయొచ్చు, అంటే బాగా వెల్ సెటిల్ అవ్వచ్చు అనే దాని మీద నేను చెప్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.